క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న పోరు తప్ప పొందుకు నోచుకొని తంబలపల్లె తెలుగు తమ్ముళ్లు. లక్ష్మీదేవమ్మ టీడీపీ నిష్క్రమణ తర్వాత కుక్కలు చించిన విస్తరిగా తంబలపల్లె టీడీపీ అయిపోయిందా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటూ రెడ్డి డి. జయచంద్రుడు ఓడినా పార్టీ గెలిచిందన్న ఆనందం అంతలోనే ఆవిరైపోతుందా? బాబు వచ్చారు పండగొచ్చిందనుకుంటే పట్టించుకునే నాదుడేది అంటున్న డైహార్ట్ క్యాడర్. అసలు తంబలపల్లి టీడీపీకి మొగుడెవరు? తాలికట్టి ఓడిపోయిన జయచంద్రుడా? కాపురం చేసి ఎడబాటుతో భరణం అడుగుతున్న జి శంకర్ యాదవ్నా? మొగుడు కాని మొగుడు సిర్ఫ్ మల్లీనా అంటూ శివాలెత్తుతున్న తంబలపల్లి టీడీపీ శ్రేణులు. జనసైనిక్ వీక్షకుల కోసం ఈ ప్రత్యేక కథనం. ఈటీవీ డి డాన్స్ షోకు మదనపల్లె కుర్రాడు. ఫైనల్స్ లో నెగ్గాలని కోరుకుంటున్న మిత్ర బృందం. అనేక అడ్మిషన్ లో అద్భుత ప్రదర్శనతో ఎంపిక. శభాష్ కౌశిక్ అంటున్న మదనపల్లె డాన్స్ ప్రియులు. ఆల్ ది బెస్ట్ కౌశిక్, ఫైనల్ ప్రైజ్ తో రావాలని ఆకాంక్ష. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎగురుతున్న టీడీపీ జెండా. మొన్న అండమాన్ నికోబార్, నేడు పోర్ట్ బ్లెయిర్. అక్కడి లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి అధికారం. ఆ సేతు హిమాచలం ఏకం చేయడంలో చంద్రబాబు సక్సెస్. తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు. పసుపు జెండాను అక్కున చేర్చుకుంటున్న పేద జనాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న పోరు తప్ప పొందుకు నోచుకొని తంబలపల్లె తెలుగు తమ్ముళ్ల అరణ్య రోదన. లక్ష్మీదేవమ్మ టీడీపీ నిష్క్రమణ తర్వాత కుక్కలు చించిన విస్తరిగా తంబలపల్లె టీడీపీ అయిపోయిందా? వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటూ రెడ్డి డి అని ఎన్నికల బరిలో దించిన తమ పుంజు జయచంద్రుడు ఓడిపోయాడనే వేదనలో తంబలపల్లె తెలుగు తమ్ముళ్లు. అయితే రాష్ట్రంలో బాబు వచ్చారు పండగొచ్చిందనుకుంటే పట్టించుకునే నాదుడేడి? అసలు తంబలపల్లె టీడీపీకి మొగుడెవరు? తాలి కట్టి ఓడిపోయిన జయచంద్రుడా? కాపురం చేసి ఎడబాటుతో బర్ణం అడుగుతున్న జి శంకర్నా? మొగుడు కాని మొగుడు సీడ్ మల్లినా అంటూ శివాలెత్తుతున్న తంబలపల్లె టీడీపీ శ్రేణులు. జనసైనిక్ వీక్షకుల కోసం ఈ ప్రత్యేక కథనం. లక్ష్మీదేవమ్మ నిష్క్రమణ తర్వాత తంబలపల్లె టీడీపీ తల్లిలేని బిడ్డగా మారిందనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడి తెలుగు తమ్ముళ్లకు పోరు తప్పటం లేదు. కష్టం కొండంత, ఫలితం పిసరంత అన్న చిన్నంగా తంబలపల్లె తెలుగు తమ్ముళ్ల జీవితాలు మారిపోయాయి. వైసీపీని ధీటుగా ఎదుర్కోవాల్సిన ఇక్కడి టీడీపీ నేతలు తాటాకు చప్పులు చేస్తూ ఉంటారు. తెరచాటున పెద్దిరెడ్డితో చేతులు కలిపారనే అనుమానాలకు వారే అవకాశం కల్పిస్తారు. ఇలానే పూర్వ శాసనసభ్యులు జి శంకర్ రాజకీయంగా పతనమవుతున్నారు. ఈ పాపాన్ని స్థానిక టీడీపీ నేతలతో పాటు బయటి నేతలు కూడా తలా కొంచెం పంచుకున్నారు. గతంలో మదనపల్లె నియోజకవర్గంలో ఉన్న బి, కొత్తకోట, కురబలకోట తెలుగు తమ్ముళ్లు మిగతా మండలాల వారి కంటే కాస్త ఎక్కువగానే దడదడలాడుతున్నారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి హవాను ఎక్కువగా నిరసించినా ఈసడించుకున్న పసుపు నేతల్లో ఈ రెండు మండలాలకు చెందిన వారే ఎక్కువ. వీరు సంయుక్తంగా కలిసి 2024 ఎన్నికల్లో ఎలాగైనా పెద్దిరెడ్డిని తంబలపల్లె నియోజకవర్గం నుండి తరిమేయాలని కంకణం కట్టుకున్నారు. స్థానిక జనసేన నేతలతో వివిధ కోణాల్లో మంత్రంగాలు చేశారు. సమాలోచనలకు సానబెట్టి చివరకు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని డిసైడ్ అయ్యారు. రెడ్డిని రెడ్డితోనే ఢీ కొట్టించాలి. పెద్దిరెడ్డి ఎదుర్కొనేకి మొరుసు రెడ్డిని దించాలని భావించి జయచంద్రరెడ్డిని ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా దించారు. నియోజకవర్గంలోని మొరుసు రెడ్లలో విప్లవం వచ్చేసిందని, ఇక తంబలపల్లె పెద్దిరెడ్డి కేల్కతం దుకాన్ బంద్ అయినట్టే అని ఎన్నికలకు ముందే సంబరాలు చేసుకునేశారు డామిట్. కథ అడ్డం తిరిగింది. ఆ ఎన్నికల్లో జి శంకర్ ను పట్టించుకోలేదు. పైపెచ్చు ఆయన్ను పెద్దిరెడ్డి కోవట్టుగా ముద్రవేశారు. దీంతో ఒళ్ళు మండిన జి శంకర్ గ్రూపు నియోజకవర్గంలో హరోహర శంభో శంకర అంటూ టీడీపీకు వ్యతిరేకంగా శివాలెత్తింది. పార్టీకి కొత్తైన జయచంద్రుడి దిక్కు తోచని స్థితి. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు మంట. ఇది టీడీపీ జయచంద్రుడి దుస్థితి. తన తొలి ఎన్నికల్లో జి శంకర్ ఎలాగైతే నేత అన్న వాని కల్లా తల ఊపారో జయచంద్రుడు అలాగే చేశారు. ఎన్నికల్లో జయచంద్రుడి చేత చెమురు జిడ్డు చాలా ఎన్నికల్లో జయచంద్రుడి చేతి చమురు జిడ్డు బాగా వదిలిపోయింది. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జయచంద్రుడి ఓడిపోయారు. ఎన్నికలయ్యాక బి, కొత్తకోట, జ్యోతి చౌక్ లో ఉన్న టీ స్టాల్స్, మొలకల చెరువు, కురబలకోట బస్టాండులు తెలుగు తమ్ములతో కిక్కిరిసిపోయాయి. తనోడి జయచంద్రుడు టీడీపీని ఓడించేనా,
టీడీపీ ఓడి జయచంద్రుడు ఓడిపోయేనా అంటూ తెలుగు తమ్ముళ్లు షరా మామూలు చర్చల్లో మునిగి తేలిపోయారు. తంబలపల్లె టీడీపీ ఓటమి, వైసీపీ పెద్దిరెడ్డి మళ్లీ గెలుపు తెలుగు తమ్ముళ్ల హృదయాలను కలచివేసింది. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. బాబు మునపటి బాబు కాదంటున్నారు. మారిన బాబు అది చంద్రబాబు. రాష్ట్రంలో పార్టీకి అధికారం, తమను ఇకనైనా నియోజకవర్గంలో పవర్ఫుల్ గా నిలబెట్టేకి, తలబడేకి అవకాశం కల్పిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇసుక అమ్మకాలు, కాంట్రాక్టులు, ఇంటి పట్టాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, పోలీసు, రెవెన్యూ కార్యాలయాల్లో పెత్తనం, నామినేటెడ్ పదవులు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఆధిపత్యం, ఇలా ఒకటేమిటి ఊహల పల్లకిలో ఊరేగారు. తమ అప్పు ఖాతాలు తడిసి మోపెడైనా అదంతా వన్ టైం సెటిల్మెంట్ చేసి పారేస్తామని తెలుగు తమ్ముళ్లు ధీలాసాగా భరోసాగా ఉన్నారు. కాలం గడుస్తోంది. పార్టీ పవర్లోకి వచ్చి శతదినోత్సవం కూడా జరుపుకుంది. తంబలపల్లె నియోజకవర్గం టీడీపీ సైన్యం రాజకీయ జీవితాల్లో మార్పు కనబడటం లేదు. గత వైసీపీ నేతల్లాగా క్షేత్రస్థాయిలో పవర్ చూపిద్దామంటే ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మళ్లీ టీ స్టాల్ చర్చల్లో మునిగి తేలుతూ జుట్టు పీకుంటూ ఉన్నారు. ఇంతలో తంబలపల్లె నియోజకవర్గంలో పార్టీ పరంగా మంత్రి రామ్ ప్రసాదుడి సమక్షంలో అంగళ్ళు కార్యక్రమం జరిగింది. అక్కడ ఎన్టీఆర్, వంగవీటి రంగా విగ్రహాలతో కూడిన కూడలి ఆవిష్కరించారు. ఈ విగ్రహ రాజకీయాల మతలబు తేల్వక కొన్ని టీడీపీ శ్రేణులు బుర్రగోక్కున్నాయి. ఎన్టీఆర్ సరే, మరి ఆయనకు వంగవీటిని చేర్చి తంబలపల్లె తెలుగుదేశం శ్రేణులకు ఏం సందేశం ఇస్తున్నారని పసుపు సైన్యం అయోమయంలో పడింది. రామ్ గోపాల్ వర్మ, వంగవీటి సినిమాలో మాదిరి తంబలపల్లిలో కూడా టీడీపీ శ్రేణులు కత్తుల కోలాటం చేయాలా? ఫ్యాక్షన్ హత్యలతో కుతకుతలాడిన ఒకప్పటి తంబలపల్లిలో వంగవీటి పేరుతో మళ్లీ హత్య రాజకీయాలు చేయమని ఈ విగ్రహ తంతు జరిగిందా అంటూ పసుపు పెద్దలు కొందరు అప్పట్లో నిట్టూర్చారు. అయితే తామేమీ వైసీపీతో పోరాడేకి వెనుకడుగు వేయమని తెలుగు తమ్ముళ్లు నేటికి భీష్మించుకొని కూర్చున్నారు. అందుకు కావలసిన శక్తిని పార్టీ ముందు ఇవ్వాలని కోరుకుంటున్నారు. టీడీపీని అభిమానించి దశాబ్దాలుగా గుండెల్లో పెట్టుకున్న సామాజిక వర్గాలకు జనబలమున్న ఆర్థిక బలం లేకపాయే. దీంతో మాటల్లో కనబడే దర్పం చేతల్లో లేకపాయే. ఇప్పుడంతా లెక్కల రాజకీయం. నాకేంటి అని క్యాడర్తో పాటు ఓటరు ఎప్పటికప్పుడు లెక్క కడుతున్నాడు. మాటలకు కాలం చెల్లింది. అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తుంది. తంబలపల్లె టీడీపీకి మొగుడెవరో తేలలేదు. అధికార పార్టీ నేతలుగా తమ చేతుల మీదుగా జనాలకు సేవ చేసి ఎదగాలని ఉన్నా ఎవరిని కలవాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ తంబలపల్లె తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు తంబలపల్లె టీడీపీకి మొగుడెవరు? తాలికట్టి ఓడిపోయిన జయచంద్రుడా? కాపురం చేసి ఎడబాటుతో భరణం డిమాండ్ చేస్తున్న జి శంకర్న? మొగుడు కాని మొగుడు సిడ్ మల్లీనా అంటూ కురబలకోట మండలానికి చెందిన టీడీపీ నేతకరు చేసిన ఆసక్తికర మొరటు వ్యాఖ్య తంబలపల్లె టీడీపీ దుస్థితికి అద్దం పడుతుంది. గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసుల భవిష్యత్ ఏటు 2019 మెగా సచివాలయ నోటిఫికేషన్ లో పరీక్ష రాసి ఉత్తీర్ణులై ఉద్యోగాలు సంపాదించుకున్న, ఉన్నత చదువులు చదువుకొని సంబంధం లేని జాబ్ చాటుతో సతమతమవుతున్నామని వాపోతున్నారు. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో వివిధ రకాల సెలవులు మంజూరు విషయంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, కోర్టు కేసు కారణంగా జాబ్ చార్ట్, మర్డర్ డిపార్ట్మెంట్ లో కానీ, ప్రమోషన్ ఛానల్ విషయంలో కానీ స్పష్టత లేకపోవడం వంటి అంశాలను పరిశీలించాలని వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి సారించి సత్వర పరిష్కారం చూపించవలసిందిగా స్టేట్ మహిళా పోలీస్ అసోసియేషన్ తరపున స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జంగాల నందిని, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మూడే గాయత్రి మరియు అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీ కందుకూరి లావణ్య కోరుచున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పేలిపోయిన ఎలక్ట్రిక్ బైక్. మదనపల్లిలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ గురువారం అర్ధరాత్రి పేలిపోయిందని మదనపల్లి అగ్నిమాపక అధికారి శివప్ప శుక్రవారం ఉదయం తెలిపారు. దేవతా నగర్ లో ఎలక్ట్రిక్ బైక్ కాలిపోతుందని సుబ్రహ్మణ్యం రెడ్డి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారన్నారు. వెంటనే ఫైర్ సిబ్బందితో సంఘటనా స్థలంకు చేరుకొని మంటలను అదుపు చేశామన్నారు. అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయిందని, సుమారు 1,50,000 రూపాయలు నష్టం జరిగినట్టుగా నిర్ధారించామన్నారు. అనంతరం యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. ఈటీవీలో గత 15 సీజన్లుగా దుమ్ము రేపుతున్న డి డాన్స్ ప్రోగ్రామ్ కు మదనపల్లి విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు. పలు ఆడిషన్స్ లో మెరుగైన ప్రదర్శనతో ఆ అబ్బాయి ఈ డి సీజన్ కు ఎంపికయ్యాడు. డేపల్లి గ్రామానికి చెంది మదనపల్లిలో చెంబకూర్ రోడ్డు రాగిమాను సర్కిల్లో స్థిరపడిన విశ్వ చైతన్య మెడికల్స్ యజమాని మనోహర్ మంజుల దంపతుల కుమారుడు కౌశిక్ ఈటీవీ డి ప్రోగ్రామ్ కు సెలెక్ట్ అయ్యారు. ఫైనల్స్ లో విజయం సాధించాలని
కౌశిక్ ని కోరుకుంటున్నామని కౌశిక్ మిత్ర బృందం కోరుకుంటుంది. డి ప్రోగ్రాంలో అద్భుతమైన ప్రతిభతో మదనపల్లికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నామని వారు కౌశిక్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకున్న టీడీపీ పూర్వ వైభవం సంతరించుకున్న విషయం తెలిసిందే. మరో 30 ఏళ్లకు సరిపడా ఛార్జింగ్ ను సంపాదించుకుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ సేతు హిమాచలాన్ని ఏకం చేయడంలో పార్టీ అధినేత చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు పొరుగు ప్రాంతాలు రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లోనూ పార్టీ తన హవా కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. 2010 నుంచి కూడా అండమాన్ లో పార్టీ పుంజుకుంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయం దక్కించుకుంది. అంతేకాదు ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేస్తున్నట్టుగానే అక్కడ ఎప్పటి నుంచో బీజేపీతో చేతులు కలపడం మరో ఆశ్చర్యకర విషయం. ఏపీలో 2019-24 మధ్య బీజేపీకి టీడీపీ దూరంగా ఉంది. కానీ అండమాన్లో మాత్రం టీడీపీ కమలనాథులు కలిసి మున్సిపాలిటీలో అధికారం దక్కించుకున్నారు. ఇంతింతై అన్నట్టుగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీడీపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వచ్చింది. 2010లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ 4% ఓట్లు దక్కించుకుంది. ఇదేమీ చిన్న విషయం కాదు. మనకు సంబంధం లేని ఓ దీవిలో ఇలా దూసుకుపోవడం చాలా ఆశ్చర్యం. అంతేకాదు మున్సిపల్ కౌన్సిలర్ గా ఒకరు విజయం దక్కించుకున్నారు కూడా. 2015లో జరిగిన అండమాన్ స్థానిక ఎన్నికల్లో 12% ఓట్లు సాధించింది. 2 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. 2022వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 14% ఓటు బ్యాంకు దక్కించుకొని ఏకంగా అధికారంలో పాలు పంచుకునే స్థాయికి ఎదిగింది. పోర్ట్ బ్లెయిర్ లో 24 వార్డులు ఉంటే వీటిలో బీజేపీ 10, టీడీపీ 2 దక్కించుకున్నాయి. ఇతర నేతలతో కలిసి అధికారంలోకి వచ్చాయి. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావును సీఎం చంద్రబాబు నియమించారు. బలమైన నాయకుడిగా పేరున్న నక్కల మాణిక్యరావు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈ నియామకంతో పార్టీ మరింత పుంజుకుంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. మరో 2 ఏళ్లలో ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న పోరు తప్ప పొందుకు నోచుకొని తంబలపల్లె తెలుగు తమ్ముళ్లు. లక్ష్మీదేవమ్మ టీడీపీ నిష్క్రమణ తర్వాత కుక్కలు చించిన విస్తరిగా తంబలపల్లె టీడీపీ అయిపోయిందా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటూ రెడ్డి డి. జయచంద్రుడు ఓడినా పార్టీ గెలిచిందన్న ఆనందం అంతలోనే ఆవిరైపోతుందా? బాబు వచ్చారు పండగొచ్చిందనుకుంటే పట్టించుకునే నాదుడేది అంటున్న డైహార్ట్ క్యాడర్. అసలు తంబలపల్లి టీడీపీకి మొగుడెవరు? తాలికట్టి ఓడిపోయిన జయచంద్రుడా? కాపురం చేసి ఎడబాటుతో భరణం అడుగుతున్న జి శంకర్ యాదవ్నా? మొగుడు కాని మొగుడు సిర్ఫ్ మల్లీనా అంటూ శివాలెత్తుతున్న తంబలపల్లి టీడీపీ శ్రేణులు. జనసైనిక్ వీక్షకుల కోసం ఈ ప్రత్యేక కథనం. ఈటీవీ డి డాన్స్ షోకు మదనపల్లి కుర్రాడు. ఫైనల్స్ లో నెగ్గాలని కోరుకుంటున్న మిత్ర బృందం. అనేక అడ్మిషన్లో అద్భుత ప్రదర్శనతో ఎంపిక. శభాష్ కౌశిక్ అంటున్న మదనపల్లి డాన్స్ ప్రియులు. ఆల్ ది బెస్ట్ కౌశిక్, ఫైనల్ ప్రైజ్ తో రావాలని ఆకాంక్ష. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎగురుతున్న టీడీపీ జెండా. మొన్న అండమాన్ నికోబార్, నేడు పోర్ట్ బ్లెయిర్. అక్కడి లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి అధికారం. ఆ సేతు హిమాచలం ఏకం చేయడంలో చంద్రబాబు సక్సెస్. తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు. పసుపు జెండాను అక్కున చేర్చుకుంటున్న పేద జనాలు. క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.